హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈట్ వెల్ స్టే ఫిట్. ఈరోజు మనం హెల్తీ కొబ్బరి లడ్డు తయారీ ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. వాటిని చక్కగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని సిమ్లో పెట్టి చక్కగా వేయించుకొని వాటిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ప్యాన్ అలాగే పెట్టి మనం మిగతావి ఇంకా ఉన్నాయి కదా, రవ్వ, కొబ్బరి అలాంటివన్నీ అదే ప్యాన్లో వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసిన తర్వాత మనం రవ్వ తీసుకొని మెల్లగా స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలా రవ్వ మొత్తం వేగిన తర్వాత రవ్వను కూడా మరొక గిన్నెలోకి తీసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని దాంట్లో వేసి వేయించుకోవాలి. ఇలా దీన్ని కూడా మనం స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా దానికి సపరేట్ వేయించుకోవడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. కొబ్బరి వేగిన తర్వాత దాన్ని మనం మరొక గిన్నెలోనికి తీసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకోవాలి. బెల్లం మొత్తం వేసుకొని దాన్ని కరిగించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది. దీన్ని ఇలా నెమ్మదిగా కరిగించుకోవాలి. బెల్లాన్ని ఇలా బెల్లం కరుగుతూ ఉండగా మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేయించుకొని కొన్ని పక్కకు తీసుకోమన్నాం కదా, వాటిని మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు బెల్లం మొత్తం కరుగుతూ ఉంటుంది. కొంచెం స్టవ్ని పెద్దగా పెట్టుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని బెల్లాన్ని దాంట్లో వేసుకొని అది మనకు ఉండకట్టిందా లేదా చూసుకోవాలి. అంటే పాకం వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసి చక్కగా బాగా కలపాలి. దాని తర్వాత మనం వేయించుకున్న రవ్వ కూడా వేసుకొని కలపాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నెమ్మదిగా కలపాలి. కలపడం వల్ల దానికి బెల్లం అనేది చక్కగా పట్టుకుంటుంది. ఈ విధంగా పట్టుకోవడం వల్ల మొత్తం ఒకే రకంగా కలిసిపోయి బెల్లం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సరిగా కలపకపోతే రవ్వ అనేది ఉండలు ఉంటుంది. తర్వాత మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత మనం వేయించి పౌడర్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా మనము వేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కొబ్బరి, రవ్వ, ఇలాచి పౌడర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దాన్ని ఇక చల్లారనివ్వాలి. దాంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకొని ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ మనం ముందుగా వేయించుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి బాగా కలపాలి. ఈ కలిపిన తర్వాత ఇదంతా ఒక కన్సిస్టెన్సీ వస్తుంది ఇలాగా. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని కాస్త చల్లారనివ్వాలి. దాన్ని మొత్తం అలా ప్రెస్ చేస్తూ కలపాలి. ఇప్పుడు చల్లారింది, గోరువెచ్చగా అయింది. బాగా కాలితే అనేది మనకు చేతులు కాలుతాయి కాబట్టి చల్లార్చుకొని అన్నీ మనం ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఉండలుగా చుట్టుకోవాలి. ప్లేట్లో నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకున్న కొబ్బరి లడ్డూలను మనం వాటిలో పెట్టుకోవాలి. కాసేపు గాలికి ఆరనిచ్చి మనం ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల దాకా మనకు నిల్వ ఉంటాయి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ. చూసారు కదా, హెల్దీ కొబ్బరి లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.